ప్రైజుల బహుకరణ, అలాగే ఈ కమిటీ సభ్యులకి మొమెంటో బహుకరణ, ఇటువంటి ఇంకా కార్యక్రమాలు ఉన్నాయండి. ఇప్పుడు బాలాదిత్య గారిని తమ కవితని చెప్పవలసింది కోరుతూ. అందరికీ నమస్కారం అండి. హాల్లోకి రాగానే ఇది ఏఐతో క్రియేట్ చేసిన ఇమేజ్ అనుకుంటా సావిత్రి గారిది. నిజంగా సావిత్రి గారు అక్కడ నుంచి చూస్తున్నారా అన్నంత భావన కలిగింది. ఇందాక స్వప్న గారు అన్నట్టున్నారన్నమాట. ఆనెస్ట్లీ ఆవిడ షీఈ్ స్టిల్ అలైవ్ అన్న ఫీలింగ్ కలిగింది. అంత అద్భుతంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. నాకు భగవంతుడి మీద కొంచెం కోపం, ఎందుకంటే నన్ను ఒక 25-30 ఏళ్ళకు ముందు పుట్టించుంటే ఆవిడతో కలిసి పనిచేసే అదృష్టం కలిగేది. అది నాకు కలగలేదు. కానీ ఆ కొరత నాకు ఇంకో రకంగా తీరింది. ఎలాగంటే అక్కినేని నాగేశ్వరరావు గారితో కలిసి పనిచేయగల అవకాశం నాకు దక్కింది. నాగేశ్వరరావు గారితో దగ్గర ఒక 40 రోజులు కలిసి పనిచేశాను నేను. తీర్పు అనే ఒక సినిమాలో ఆయన మనవడుగా, అలాగే రాయుడు గారు నాయుడు గారు అనే సినిమాలో ఆయన మనవడుగా నేను కలిసి యాక్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఆయన సావిత్రి గారిని గురించిన ఎన్నో విశేషాలు చెప్పేవారు. ఇన్ఫ్యాక్ట్ అక్కినేని నాగేశ్వరరావు గారు అంతటి మనిషి ఒక మాట అన్నారు నాతో, కొన్నిసార్లు సావిత్రి యాక్ట్ చేస్తుంటే షార్ట్లో యాక్ట్ చేయడం మర్చిపోయాడు నేను అని చెప్పి. అంతటి మహానటి ఆవిడ. ఇక్కడ చప్పట్లు కొట్టేయచ్చు, మా మాట లేదు. సో అలాంటి మహానటి. అండ్ ఆయనకి సావిత్రి గారు అంటే ఎంతో ఇష్టం అని కూడా చాలాసార్లు చెప్పేవారు. ఒకసారి మా అక్క లొకేషన్కి వచ్చింది ఆయన చూద్దామని. మా అక్క పేరు అనురాధ. మీ పేరేంటమ్మా అంటే అనురాధ. ఆరాధనలో సావిత్రి పేరు టక్కని చెప్పారు ఆయన. అంటే ఎంత గుర్చుండండి, నాకు ఎంత అభిమానం లేకపోతే అలా అంటారు. అలాంటి మహాతల్లి నన్ను సంజయ్ కిషోర్ గారిని కలిపింది కూడా ఆవిడే. ఎందుకంటే నేను వచ్చిన ఫస్ట్ ప్రోగ్రామ్ సావిత్రి గారి ప్రోగ్రామే 20 ఏళ్ల క్రితం. అప్పటి నుంచి మా బంధం ఇలాగే కొనసాగుతుంది. అండ్ ఈ సందర్భంగా స్వప్న గారికి, ప్రియాంక గారికి మరొకసారి హార్టీ కంగ్రాచులేషన్స్. దత్తు గారికి చెప్పే అవకాశం కలిగింది, మీకు చెప్పే అవకాశం ఎప్పుడే కలుగుతుంది. నిజంగా మేడ గ్రేట్ మూవీ. ఇక ఆవిడ పట్ల నాకున్న భక్తి అనాలా, అభిమానం అనాలా, ఆరాధన అనాలా తెలియదు. బట్ ఆవిడ్ని తలుచుకుంటూ నా కలం కదిలింది ఇలాగా. నేను సావిత్రి గారి మీద రాసిన కవితని సావిత్రి గారి అమ్మాయి సమక్షంలో చెప్పగలిగే అవకాశం దక్కడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. రాసి తాను ప్రతివారి రాత విసుగెక్కెనన్నాడు బ్రహ్మయ్య తాత. అందుకొని కలము తన చేత శ్రీవాణి గీసింది ఓ జన్మ గీత. ఆ గీతలో నుండి పుట్టెనో స్త్రీమూర్తి తన జాతకము రాసి కలిగేట్టు ఘనకీర్తి. నటనయే ఆమెకు సరియంటూ తలచే ఇటుల ఆ దేవియే దివ్యముగ మలచే. కళలన్నీ కలబోసి తనలోన నింపే నేరుగా నారిని భూపైన కంపే. ఇంతలో తరించే ఈ తల్లి ధరిత్రి వరముగా జనించగా తనకు సావిత్రి. కంటి చూపులతోనే నవరసమ్ములని మేటిగా పలికించు ఈ మహానటిని దర్శించి ధన్యులుగా కానిదెవరు, ఆదర్శముగా భావించుకోనిదెవరు. తనకు ముందరగాని ఇక ముందుగాని మనకు రారు తన వంటి వారు. తరములెన్నని బోని యుగములే బోని తరమవునా జేయ ఆమె తీరు. ఇల్లాలు అంటే ఇల్లాగనంటూ చప్పునా చెప్పేరు మన తెలుగు జనము. పాత్రనే తప్ప తనను ఏమాత్రము ఏ చిత్రమందైన కనము మనము. నాగేశ్వరునితోటి నాట్యమే ఆడినా, ఎన్టీఆర్తోటి జంటగా పాడిన అటులైన ఇటులైన ఎటువంటి నటులైన కోరేరు తనతోన ఒక్క సీనైనా. హావభావాలను అతి సున్నితముగా ప్రతి ఒక్క పాత్రను అత్యున్నతముగా జీవించి నటనకే ప్రాణము పోసే, కాచి వడబోసి అది మనకందజేసే. దాన ధర్మాలలో ధర్మజుని పుత్రిగా తన తోటి వారితో గడిపేను మైత్రిగా. మనసున్న మన ఇంటి బంగారు బొమ్మ అందుకే మనందరికీ అయ్యింది అమ్మ సావిత్రి. చిన్న కొసమెరుపు. ఆ తల్లి తనకున్న సంతతి వందల్లో వేలల్లో లక్షల్లో ఉన్నది. పుత్రులందరిలోన ప్రియమైన వారు సాక్షాత్తు మన శ్రీ సంజయ్ కిషోర్. అందుకే అందరి ముందు ఈ అన్నను నేను అభినందించకుండా ఉండనే లేను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సావిత్రి గారి గురించి ఒకసారి సూర్యకాంతం గారు నాకు మాట చెప్పారు. నాకు ఆవిడతో పనిచేసే అదృష్టం కలిగింది. ఏంటి అంటే మూగ మనసు సినిమాలో
పాడుతా తీయగా చల్లగా పాట పాడుతున్నప్పుడు ఘంటసాల గారు పాడుతుంటే ఆ పాట మొత్తంలో సావిత్రి గారిది ఒక ఎక్స్ప్రెషన్, ఒక డైలాగ్ ఉంటుంది. కోపే అంతే. ఈయన పాట మొత్తం పాడాలి, ఆవిడ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. అప్పట్లో ట్రాక్లు లేవు కాబట్టి ఈయన పాడుతుంటే ఆవిడొచ్చి మైక్ దగ్గరకు వచ్చి చెప్పేసి వెళ్ళిపోవాలట. ఘంటసాల గారు పాడిన తర్వాత నేను పాడిన పాట అంతా ఒకటమ్మా, మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఒకటి కొట్టుకెళ్ళిపోయారని చెప్పారు ఆయన. అలాంటి మహానటి నిజంగా జన్మంటే ఆవిడది. థ్యాంక్ యూ సో మచ్. గ్లాడ్ టు బి ఏ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్.